సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు డేట్ వచ్చేసరికి 31st జూలై 2023. నిన్న మనం ఇచ్చిన ట్రేడ్ ఎలా జరిగిందో చూద్దాం. మనం ఇచ్చిన బీటీఎస్టీ ఏంటంటే గ్యాప్ అప్ అనుకున్నాం. ఇదిగోండి మనకి మార్కెట్ అనేది 40 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. అలాగే మనం ఈరోజు ఒక వీడియో పోస్ట్ చేసాం. అది ఎలా వర్క్ చేసిందో చూడండి. ఈరోజు మనం పోస్ట్ చేసినట్టే ఫస్ట్ క్యాండిల్ అనేది సెల్లింగ్కి వెళ్ళింది. ఫస్ట్ గ్యాప్ అప్ ఓపెన్ అవ్వగానే సెల్లింగ్కి వెళ్ళిద్దాను. ఇదిగోండి దాని కండిషన్స్ కూడా చెప్పాం. ఓకే, అలాగే ఇదిగోండి ఫస్ట్ ఇదిగోండి సెల్లింగ్కి వెళ్ళింది. ఇదిగోండి మనకి ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ ఉంది. ఇంక ఇక్కడ నుంచి బయింగ్లోకి వెళ్ళిపోయింది. సో ఇక్కడ నేను తీసుకున్న ట్రేడ్ ఏంది, ఇక్కడ నుంచి బయింగ్కి వెళ్ళిద్ది అనుకున్నాం. అలాగే బయింగ్కి వెళ్ళింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ కూడా మనం ఇచ్చిన లెవెల్స్ ఏంది, ఇదిగోండి ఇక్కడ నుంచి ఇదిగోండి ఇది మనది లాస్ట్ సెల్లింగ్ జోన్. ఒకవేళ దీనికన్నా కిందకి వెళ్తే మనం సెల్లింగ్లోకి వెళ్ళొచ్చు అనుకున్నాం. సో ఇదిగోండి మార్కెట్ ఇక్కడ వరకు వచ్చేసి ఇక్కడ నుంచి ఈ ట్రెండ్ లైన్ మార్కెట్ అనేది ఇదిగోండి ఈ ట్రెండ్ లైన్ బేస్ చేసుకొని మనకి మార్కెట్ అనేది అప్వర్డ్స్ వెళ్తా ఉంది. ఈ ట్రెండ్ లైన్ బేస్ చేసుకొని ఒకవేళ ఎవరైనా ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే మంచి ప్రాఫిట్ వచ్చేది. ఎందుకంటే ఇదిగోండి స్టాప్ లాస్ అనేది చాలా చిన్నగా ఉంటుంది దీంట్లో. రేపు నిఫ్టీ గ్యాప్ అప్ లేకపోతే గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే చూద్దాం. ఇదిగోండి ఫస్ట్ 4 అవర్స్ చార్ట్లోకి వెళ్దాం. 4 అవర్స్ చార్ట్లోకి వెళ్తే మనకి ఇదిగోండి ఇక్కడ ఈ క్యాండిల్స్ని రీడ్ చేద్దాం మనం ఎలా ఉందో. ఇదిగోండి 4 అవర్స్లోకి వస్తే మనకి మార్కెట్ అనేది ఇదిగోండి ఈ ట్రెండ్ లైన్ బేస్ చేసుకొని ట్రేడ్ అవుతుంది. ఇదిగోండి ఇక్కడ నుంచి ప్రాఫిట్ వచ్చింది. ఇక్కడ నుంచి ఇదిగోండి పైకి వెళ్ళింది. సో ఇక్కడ నుంచి పైకి వెళ్ళింది, ఇక్కడ నుంచి పైకి వెళ్ళింది, ఇక్కడ నుంచి పైకి వెళ్ళింది. సో నాకు తెలిసి రేపు వచ్చేసరికి ఇదిగోండి ఈ మధ్యలో ఎక్కడైనా గ్యాప్ అప్ ఓపెన్ అవ్వచ్చు. గ్యాప్ అప్ టు సైడ్ వేస్. ఓకే, సైడ్ వేస్ ఓపెన్ అయినా మనకి మ్యాక్సిమం లెవెల్ అనేది ఇది. ఓకే, ఎలా ట్రేడ్ చేయాలో చూద్దాం. ఈ క్యాండిల్ని ఎలా ట్రేడ్ చేయాలో చూద్దాం. ఇదిగోండి మనకి మార్కెట్ రేపు ఈ మధ్యలో ఎక్కడైనా ఓపెన్ అయినా మనకి స్టాప్ లాస్ అనేది దీని కింద ఉండాలి. ఇది మనకి మేజర్ స్టాప్ లాస్. ఓకే, తర్వాత ఒకవేళ మీరు కాస్త హోల్డ్ చేస్తా అంటే ఇదిగోండి ఈ లెవెల్ వరకు మీరు హోల్డ్ చేయొచ్చు. ఈ లెవెల్ వరకు హోల్డ్ చేసేసి మార్కెట్ అనేది పైకి వెళ్ళే వరకు వెయిట్ చేయండి ఇంకా. ఓకే, ఒకవేళ ప్రాఫిట్ బుకింగ్ జరిగి కొంచెం ఇక్కడ వరకు వచ్చినా ఇక్కడ నుంచి పుల్ బ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఒకవేళ సెల్లింగ్లోకి వస్తే మ్యాక్సిమం సెల్లింగ్ ఇదిగోండి ఇక్కడికి. ఇంకా దీనికన్నా కిందకి వెళ్తే మాత్రం సెల్లింగ్ కన్వర్ట్ అయిపోద్ది. రేపటి టార్గెట్స్ వచ్చేసరికి ఇదిగోండి రేపటి ఫస్ట్ టార్గెట్ వచ్చేసరికి ఇది. ఓకే, ఈ టార్గెట్ హిట్ అవ్వడం వల్ల నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి మనకి ఇదే. ఓకే, టాప్ దేమ్ మనది నెక్స్ట్ టార్గెట్. ఓకే, ఫస్ట్ నాకు తెలిసైతే రేపు గ్యాప్ అప్ ఓపెన్ అవ్వగానే ఇదిగోండి ఇక్కడికి వచ్చేసి కొంచెం పుల్ బ్యాక్ ఇచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ ఇలా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండి డ్రా చేసి చూపిస్తాను. ఇదిగోండి ఈ మధ్యలో ఏమైనా గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఫస్ట్ మార్కెట్ ఇలా వెళ్ళేసి కొంచెం ఇలా పుల్ బ్యాక్ వచ్చేసి అప్పుడు మళ్ళీ మార్కెట్ అనేది మనకి అప్ ట్రెండ్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. లేకపోతే ఇదిగోండి మార్కెట్ ఈ మధ్యలో ఓపెన్ అయినా ఫస్ట్ ఇలా కిందకు వచ్చేసి తర్వాత ఇలా కొంచెం పైకి వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చి ఇంక మళ్ళీ పైకి వెళ్ళిపోద్ది. ఓకే, సో రేపు ఎలా ట్రేడ్ అయిద్దో చూద్దాం. ఓకే, బ్యాంక్ నిఫ్టీ చూద్దాం ఇప్పుడు. ఇదిగోండి బ్యాంక్ నిఫ్టీకి వచ్చేసరికి కూడా మనకి గ్యాప్ అప్పే తీసుకోవాలి. ఓకే, బ్యాంక్ నిఫ్టీ అనేది ఒక మంచి ఇదిగోండి ఈ ట్రెండ్ లైన్లో బాగా ట్రేడ్ అవుతుంది. సో మనం రేపు కూడా ఈ ట్రెండ్ లైన్ ఎక్స్టెండ్ చేసుకొని ఇదిగోండి ఈ ట్రెండ్ లైన్ ఎక్స్టెండ్ చేసుకొని రేపు కూడా మనం దీనిలోనే ట్రేడ్ చేద్దాం. ఓకే, ఒకవేళ ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయ్యి ఈ లెవెల్ దాటితే మాత్రం మనం సెల్లింగ్ జోన్కి వెళ్ళొచ్చు. ఓకే, మనకి ఇదిగోండి ఇక్కడ నుంచి బయింగ్ జోన్ ఇదంతా. ఓకే, ఇక్కడ బయ్యర్సే రెడీగా ఉంటారు. సో దీనికి టార్గెట్ వచ్చేసరికి చూడండి ఇదిగోండి దీని టార్గెట్ వచ్చేసరికి ఇదిగోండి ఫస్ట్ టార్గెట్ వచ్చేసరికి ఇది. అలాగే సెకండ్ టార్గెట్ వచ్చేసరికి ఇదిగోండి దీని ఫస్ట్ టార్గెట్ వచ్చేసరికి ఇది. ఇంకా సెకండ్ టార్గెట్ వచ్చేసరికి ఇది. ఓకే, ఈ ట్రెండ్ లైన్ని బేస్ చేసుకొని మీరు ట్రేడ్ చేసుకోండి. మనకి స్టాప్ లాస్ అనేది చాలా చిన్నగా ఉంటుంది. సో ఈ ట్రెండ్ లైన్ బేస్ చేసుకొని ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, దీనిలో కూడా మనం ఈరోజు పోస్ట్ చేసిన వీడియో ప్రకారం ఇదిగోండి ఫస్ట్ క్యాండిల్ అనేది గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఇంకా సెల్లింగ్ వెళ్ళింది. ఇక్కడ నుంచి ఇదిగోండి ఈ సపోర్ట్ లైన్ని బేస్ చేసుకొని ఈరోజు మొత్తం బయింగ్కి వెళ్ళింది చూడండి. సో ఎవరైనా ఆ వీడియో చూసి ఉండకపోతే ఆ వీడియో ఫస్ట్ ఒకసారి చూడండి. అది ఎలా పర్ఫామ్ చేస్తుందో కూడా మీరు ఒకసారి బాగా బ్యాక్ టెస్ట్ చూడండి. ఓకే, ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి సెల్లింగ్లోకి వెళ్తే ఇదిగోండి దీని ఫస్ట్ సపోర్ట్ వచ్చేసరికి గీస్తాగండి. ఒకవేళ మార్కెట్ సెల్లింగ్ వెళ్తే దీని ఫస్ట్ సపోర్ట్ వచ్చేసరికి ఇదిగోండి ఇక్కడ వరకు ఈజీకి సెల్లింగ్ రావచ్చు. ఇక్కడ నుంచి ఒకవేళ కిందకి వెళ్తే ఇంకా నెక్స్ట్ స్టాప్ వచ్చేసరికి ఇది. ఓకే,
ఇంకా రేపు 3 స్టాక్స్ చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి హిందుస్థాన్ యూనిలివర్. దీనిలో వచ్చేసరికి మనం సెల్లింగ్ సైడ్ ఉండొచ్చు. ఓకే, దీనిలో ఎప్పటి వరకు మనం సెల్లింగ్ ఉండొచ్చు అంటే ఇదిగోండి ఈ లెవెల్ దాటితే మనం సెల్లింగ్కి వెళ్ళొచ్చు. ఇదిగోండి ఈ లెవెల్ దాటితే మనం సెల్లింగ్ జోన్లో ఉండొచ్చు. ఒకవేళ రేపు మార్కెట్ ఓపెన్ అయ్యి ఇక్కడ నుంచి కొంచెం పుల్ బ్యాక్ ఇచ్చినా మనం బయింగ్ సైడ్ ఇదిగోండి ఈ లెవెల్ వరకు మనం వెయిట్ చేసుకోవచ్చు. ఈజీగా ఈ లెవెల్ వరకు మనం బయింగ్ సైడ్ కోసం వెయిట్ చేయొచ్చు. ఒకవేళ ఈ మధ్యలో ఎక్కడైనా మార్కెట్ ఓపెన్ అయ్యి ఇక్కడ కొంచెం పుల్ బ్యాక్ ఇచ్చి ఇక్కడ నుంచి పైకి వెళ్తే, ఒకవేళ లేదని ఈ లెవెల్ని బ్రేక్ చేస్తే ఒక్క 15 మినిట్స్ క్యాండిల్ అయినా ఇక్కడ ఇదిగోండి ఈ లెవెల్ బ్రేక్ చేసి ఫామ్ అయితే ఒక 15 మినిట్స్ క్యాండిల్ అయినా మనం సెల్లింగ్లోకి ఉండొచ్చు. సో హిందుస్థాన్ యూనిలివర్కి వచ్చేసరికి మ్యాక్సిమం నేనైతే ఇదిగోండి ఈ జోన్ అనేది దాటిన తర్వాతే మీరు సెల్లింగ్లోకి వెళ్ళండి. అప్పటి వరకు మీరు బయింగ్లోనే ఉండొచ్చు. ఓకే, ఇదిగోండి ఈ లెవెల్ దాటితేనే మీరు సెల్లింగ్కి వెళ్ళండి. ఇదిగోండి ఈ లెవెల్ దాటేసి ఒక్క 15 మినిట్స్ క్యాండిల్ ఫామ్ అయినా మీరు ఇక్కడ నుంచి సెల్లింగ్ ఇక్కడ వరకు వెయిట్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ నుంచి ఒకవేళ పుల్ బ్యాక్ ఇచ్చినా మీరు బయింగ్లో ఉండొచ్చు. మళ్ళీ ఈ లెవెల్ నుంచి ఏమైనా బ్రేక్ చేసినా ఒక్క క్యాండిల్ అయినా మళ్ళీ ఇక్కడ వరకు మీరు సెల్లింగ్ కోసం వెయిట్ చేయొచ్చు. లేకపోతే ఇక్కడ నుంచి ఒక క్యాండిల్ ఇటు ఫామ్ అయినా మనం ఇక్కడ ఒక పిన్ బార్ కానీ హ్యామర్ క్యాండిల్ కానీ ఫామ్ అయితే ఇక్కడ నుంచి మీరు బయింగ్ సైడ్కి వెళ్ళొచ్చు. సో నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ హిందల్ కోల్. ఓకే, దీనిలో వచ్చేసరికి నేను బయింగ్ సైడ్ ఉంటాను. ఇదిగోండి మీరు స్టాప్ లాస్ అనేది ఇది పెట్టుకోండి. ఓకే, మీరు స్టాప్ లాస్ అనేది ఇది పెట్టుకోండి. ఒకవేళ దీనికన్నా కిందకు వస్తే మనకి సెల్లింగ్ జరిగిద్ది. లేకపోతే ఇక్కడ నుంచి మనం బయింగ్ సైడ్లోనే ఉండొచ్చు. ఓకే, ఒక 15 మినిట్స్ క్యాండిల్ అయినా ఈ లెవెల్ అనేది క్రాస్ అయింది అనుకోండి కిందకి, మీరు సెల్లింగ్ జోన్లో సెల్లింగ్ సైడ్ ఉండండి. ఒకవేళ లేకుండా మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయ్యి కొంచెం ఇదిగోండి ఇలా ఫామ్ అయినా మీరు ఇంకా బయింగ్ సైడ్లో ఉండొచ్చు. దీనికి టార్గెట్స్ వచ్చేసరికి ఏం లేవు. మీరేంది ఈఎంఐ బేస్ చేసుకొని మీరేంది టార్గెట్ ఫిక్స్ చేసుకోండి. ఓకే, టార్గెట్స్ కూడా ఇస్తాను. ఇదిగోండి దీని ఫస్ట్ టార్గెట్ వచ్చేసరికి ఇది. ఇదిగోండి దీనిలో ఫస్ట్ టార్గెట్ వచ్చేసరికి ఇది. ఒకవేళ ఇది దాటితే ఇక్కడ స్టాప్ లాస్ ప్లేస్ చేసుకోండి, ఇక్కడ నుంచి వదిలేయండి. నెక్స్ట్ టార్గెట్ వచ్చేసరికి 496. సో చూద్దాం ఏమైందో. నెక్స్ట్ వచ్చేసరికి టీసీఎస్ కూడా మనకి బయింగ్ జోన్లోకి వెళ్తుంది. ఇదిగోండి మనకి ఇప్పుడు వరకు వచ్చిన సెల్లింగ్ మొత్తం రికవరీ అవుతుంది. సో ఒక మేజర్ లెవెల్ దగ్గర టీసీఎస్ అనేది ట్రేడ్ అవుతుంది. ఇదిగోండి మంచి రెసిస్టెన్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఈరోజు అయితే మంచి మూమెంట్ ఇచ్చింది టీసీఎస్. అలాగే రేపు ఒకవేళ ఈ లెవెల్ అనేది దాటితే మనం బయింగ్ సైడ్లో ఉండొచ్చు. దీనిలో ఫస్ట్ టార్గెట్ వచ్చేసరికి మనకి ఇదిగోండి టీసీఎస్లో మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసరికి ఇదేంటంటే ఇంట్రాడే కోసం మీరు స్వింగ్ ట్రేడ్ కోసం తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ లెవెల్ దాటితే మీరు స్వింగ్ ట్రేడ్కి తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి బయింగ్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ దీనికన్నా కింద ఒక 15 మినిట్స్ క్యాండిల్ అయినా ఇదిగోండి ఈ మధ్యలో ట్రేడ్ అయ్యి కిందకి ఫామ్ అయితే మాత్రం మీకు సెల్లింగ్లో కన్వర్ట్ అయ్యింది. లేకపోతే ఒక 15 మినిట్స్ క్యాండిల్ అయినా దీనిపైన ఫామ్ అయితే మాత్రం, లేకపోతే రేపు కొంచెం ఇలాగే ట్రేడ్ అయ్యి ఇదిగోండి ఇక్కడెక్కడైనా మార్కెట్ ఓపెన్ అయ్యి ఇటు నుంచి ఇలా వెళ్ళిపోయింది అనుకోండి, ఇక్కడ నుంచి మంచి మూమెంటం అనేది వచ్చింది. మూమెంటం అనేది స్లోగా ఉంటుంది. ఎందుకంటే మనకేంది ఎవరైనా ప్లేస్ చేసుకుంటే స్టాప్ లాసెస్ అనేవి ఇదిగోండి ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఇక్కడ మనకేంది 4 స్టాప్ లాస్ ఉంటాయి. కానీ మనకి మూమెంటం అనేది చాలా ఫాస్ట్గా వచ్చింది వస్తే మాత్రం. సో టీసీఎస్ అయితే నేనేంది బుల్లిష్ సైడ్లో ఉంటాను. ఓకే, సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.